నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఫుడ్ ల్యాబ్. బరువు తగ్గాలని నిర్ణయించుకోగానే చాలా మంది ముందుగా చేసే పని పాలు చక్కెరతో చేసే టీని మానేసి గ్రీన్ టీ తాగటం మొదలు పెట్టడం. ఉదయం సాయంత్రం వేడి నీళ్లలో గ్రీన్ టీ బ్యాగ్ ముంచుకొని తాగితే శరీరంలో ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుందని చాలా మంది నమ్ముతుంటారు. జిమ్ ట్రైనర్లు, డైటీషియన్లు కూడా గ్రీన్ టీ తాగండి, ఫ్యాట్ కరుగుతుంది అని చెబుతుంటారు. మరి గ్రీన్ టీ తాగితే నిజంగానే అమాంతం బరువు తగ్గిపోతారా? ఈ రోజు మన ఫుడ్ ల్యాబ్ లో దీని వెనుక దాగి ఉన్న సైన్స్ ని ఎలాంటి అపోహలు లేకుండా చాలా సింపుల్ గా క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా గ్రీన్ టీలో ఏముంటుంది, అది మన శరీరంలోకి వెళ్ళాక ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. గ్రీన్ టీలో ప్రధానంగా కెఫిన్ మరియు క్యాటకిన్స్ అనే రెండు ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. ఈ క్యాటకిన్స్ లో ఈజీసీజీ అనే ఒక పవర్ఫుల్ కాంపౌండ్ ఉంటుంది. అసలు సైన్స్ అంతా ఈ ఈజీసీజీ చుట్టూనే తిరుగుతుంది. బరువు తగ్గాలి అంటే ముందుగా మన శరీరంలోని కొవ్వు కణాలు విచ్ఛిన్నం కావాలి. గ్రీన్ టీలోని ఈజీసీజీ మన నరాల ద్వారా కొవ్వు కణాలకు ఒక సిగ్నల్ పంపుతుంది. వెంటనే ఆ కొవ్వు కణాలు విచ్ఛిన్నమై కరిగే శక్తిగా మారతాయి. దీన్నే సైంటిఫిక్ పరిభాషలో థర్మోజెనసిస్ అంటారు. అంటే శరీరం వేడిని ఉత్పత్తి చేస్తూ ఎక్స్ట్రా క్యాలరీలను ఖర్చు చేయటం. ఇక్కడి వరకు వింటే గ్రీన్ టీ నిజంగానే బరువు తగ్గిస్తుంది అని అనిపిస్తుంది. కానీ ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన ఒక అతిపెద్ద పచ్చి నిజం కూడా ఉంది. గ్రీన్ టీ కొవ్వును కరిగిస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్లు జంక్ ఫుడ్ తింటూ గ్రీన్ టీ తాగితే మీరు 1 గ్రాము కూడా బరువు తగ్గరు. ఎందుకంటే గ్రీన్ టీ అనేది మీ శరీరంలోని మెటబాలిజంను కేవలం 3 నుండి 4% మాత్రమే పెంచుతుంది. అంటే మీరు రోజుకు 2 కప్పుల గ్రీన్ టీ తాగితే మీ శరీరం అదనంగా మహా అయితే ఒక 60 నుండి 80 క్యాలరీలను మాత్రమే ఖర్చు చేస్తుంది. ఇది ఒక చిన్న బిస్కెట్ లా ఉండే క్యాలరీలతో సమానం. నిజాయితీగా చెప్పాలంటే బరువు తగ్గడంలో డైట్ డే ఎప్పుడు పైచేయి. మీరు తినే ఆహారంలో క్యాలరీలను తగ్గించి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ దానికి తోడుగా ఈ గ్రీన్ టీని తీసుకుంటే అప్పుడు ఇది ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది. అంతే తప్ప గ్రీన్ టీ దానంతట అదే మీ బరువును తగ్గించే మ్యాజిక్ డ్రింక్ ఏమాత్రం కాదు. దీనివల్ల బరువు అంతగా తగ్గకపోయినా మనకి ఇతర అద్భుతమైన లాభాలు చాలా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచడానికి, గుండె జబ్బుల ముప్పును తగ్గించడానికి ఎంతోగానో తోడ్పడతాయి. అలాగే ఇది మన ఆకలిని కొంతవరకు అదుపులో ఉంచి మనం అతిగా తినకుండా కాపాడుతుంది. బాడీలో ఇన్ఫ్లమేషన్ ను అంటే వాపులను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మరి ఈ గ్రీన్ టీని ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి అనేది కూడా చాలా ముఖ్యం. చాలా మంది ఉదయం నిద్ర లేవగానే పరగడుపున గ్రీన్ టీ తాగుతుంటారు. కానీ ఖాళీ కడుపుతో తాగితే ఇందులోని టానిన్స్ వల్ల కడుపులో అసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. అలాగే భోజనం చేస్తూ లేదా చేసిన వెంటనే కూడా తాగకూడదు. ఇలా తాగితే ఆహారంలోని ఐరన్ ను శరీరం గ్రహించకుండా ఈ టీ అడ్డుకుంటుంది. గ్రీన్ టీ తాగడానికి బెస్ట్ టైం భోజనానికి అరగంట ముందు లేదా అల్పాహారం తీసుకున్న కాసేపటి తర్వాత. రోజుకు 2 లేదా 3 కప్పుల కంటే ఎక్కువ తాగకూడదు. ఎక్కువైతే కెఫిన్ వల్ల గుండె దడ, నిద్రలేమి వస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటే ఇందులో చక్కెర కానీ తేనె కానీ అస్సలు కలపకూడదు. గర్భిణీ స్త్రీలు, గుండె సమస్యలు లేదా రక్తపోటు సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ తాగే ముందు వైద్యులను సంప్రదించడం ఎంతో అవసరం. మొత్తంగా చెప్పాలంటే గ్రీన్ టీ అనేది ఒక అద్భుతమైన హెల్తీ డ్రింక్. సరైన ఆహారం, వ్యాయామంతో పాటు దీన్ని తీసుకుంటేనే మంచి ఫలితాలు మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి. మరి మీకు గ్రీన్ టీ తాగే అలవాటుందా? మీకేమైనా తేడా కనిపించిందా అనేది కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. గ్రీన్ టీ తాగితే సన్నబడిపోతాము అని గుడ్డిగా నమ్మే మీ స్నేహితులకు ఈ అసలైన సైన్స్ ఏంటో తెలియచేయడానికి ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో నిజాయితీతో కూడిన సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం మన 99 టీవీ ఫుడ్ ల్యాబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.